హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ ఇంకొక బ్యాటరీ డ్రిల్ మిషన్తో అన్బాక్సింగ్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను ఫ్రెండ్స్. అదే ఈ ప్రోడక్ట్ బ్యాటరీ డ్రిల్ మిషన్ చూసారా, మాస్టర్ ప్రో డ్రిల్ మిషన్, బ్యాటరీ డ్రిల్ మిషన్ 21 volts. చాలా బాగా ఉంటుంది. ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, కార్పెంటర్ కానీ దీన్ని మామూలుగా ఉండదు. దీన్ని అన్బాక్స్ చేసి చూపిద్దాం ఏ ఐటమ్స్ ఇస్తారు. మంచి బాక్స్ అయితే ఈ హెవీగా వస్తుంది. హ్యాండిల్స్ అది బాక్స్ కూడా బాగుంది. మనకి అడ్జస్టబుల్ ఇది కూడా ఉంటుంది. మనకి ఏంటంటే చూడండి, సందులు మూల బిగించుకోవడం కావాలి కదా, ఇలా బిగించుకొని సందులు మూల అడ్జస్ట్మెంట్ ఇలా బిగించడం, కానీ ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ బిట్ కూడా ఇస్తున్నారు. బిట్స్ అయితే ఇస్తున్నారు. ఐటమ్ బిట్టు, తర్వాత కార్పెంటర్కి కావాల్సిన ఉగ్గు బిట్లు అన్నీ ఇస్తున్నారు. చూసారా ఈ బిట్స్ అని. నెక్స్ట్ ఈ నట్లు అక్కడ బిగించుకోవడానికి సెట్ ఇచ్చాడు. బాగానే 10-11 వరకు ఇచ్చాడండి సైజులు. ఈ 6 to 10-11 వరకు ఇచ్చాడు, బాగుంది. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఈ స్క్రూ బిట్లు ఇచ్చాడు. స్క్రూ బిట్లు తర్వాత ఒక ఛార్జర్ ఒకటి ఉంది. రెండు బ్యాటరీలు అయితే ఇచ్చాడు. రెండు ఇచ్చాడు బ్యాటరీలు. ఈ బ్యాటరీలు కూడా ఇలా ఇండికేటర్లు ఇచ్చారు. ఛార్జింగ్ ఎంత ఉన్నదని చూపిస్తుంది. ఇండికేటర్స్ ఇచ్చాడు చూడండి, ఇండికేటర్స్. ఇప్పుడు పాతట్లు ఏంటంటే ఇండికేటర్లు కూడా ఇదే ఇండికేటర్లు ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఇందులో కూడా మనకి ఇండికేటర్ ఇచ్చాడు, ఎంత ఉన్నది చూపిస్తుంది. ఈ చెక్నట్ ఏంటంటే మనకి ప్లాస్టిక్ వస్తున్నాయి కదా, ఇది ఏంటంటే మెటల్ చెక్నట్. ఇది చాలా హెవీగా ఉంది. ఇక్కడ ఒక ఎల్ఈడి ఇచ్చాడు. నెక్స్ట్ ఏమో ఇక్కడ చూసారా, మెటల్ కవర్ ప్లేట్లో ఇచ్చాడు. ఇవి ఏంటంటే మామూలుగా సుత్తి కింద వాడచ్చంట, ఇలాగా చెప్పాడు. నెక్స్ట్ ఏంటంటే ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఉన్నది. ఛార్జింగ్ పాయింట్ ఇది ఇలా ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ పాయింట్ అనమాట. సింపుల్గా బాగుంది. ఇన్స్టాల్ కూడా స్మూత్గా ఉంది. ఇప్పుడు రన్నింగ్ చేద్దాం. ఇందులో మోడ్స్ అయితే ఉన్నాయి. 3 మోడ్స్ ఉన్నాయి. హ్యామరింగ్ మోడ్, స్క్రూ మోడ్, మామూలుగా ఏదైనా ఐరన్ హెవీ ఉంటాయి కదండి, అవి ఈ మోడ్స్ మాత్రం పెట్టమాట. మనం ఎక్కువగా వాడే స్క్రూ పిలుస్తాం కాబట్టి ఎల్ఈడి కూడా వెళ్తుంది. స్పీడ్ అయితే చాలా బాగుంది. 13mm చెక్నట్. ఇది 13mm చెక్నట్, చాలా పెద్దది ఇచ్చాడు చెక్నట్ కూడా. ఇక్కడ 2 లెవెల్ స్పీడ్స్ అయితే ఉన్నాయి. స్పీడ్ కంట్రోలింగ్ లెవెల్ అనమాట. ఓవరాల్గా అయితే బాగుంది, తీసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా 3700 అనమాట. మామూలుగా ఇది బ్రుష్లెస్ అనమాట. మామూలుగా కార్బన్ బ్రష్ లాగా వస్తాయి కదా, దీనికి అలా కాకుండా బ్రుష్లెస్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నెట్లో ఐజూమ్ అలా వస్తాయి కదండి, అది కూడా సేమ్ రేటే 3500 అలా వస్తాయి. అది కూడా డబుల్ బ్యాటరీ లాగేస్తాడు. కాకపోతే దీంతో పోల్చుకుంటే పర్ఫార్మెన్స్ అయితే అవి తక్కువ. ఇది ఏంటంటే 200 ఎక్స్ట్రా ఇంత హెవీ వస్తుంది. ఆ ఐజూమ్ అవి ఏంటంటే ఒక పీవీసీ వస్తుంది. చెక్నట్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను దాని తాలూ పర్ఫార్మెన్స్ అయితే, దీని తాలూ పర్ఫార్మెన్స్ అయితే. ఒక ఆర్పిఎం అయితే 450 ఆర్పిఎం వస్తుంది. తీసుకోవచ్చు, చాలా బాగుంది. ఏంటంటే ఎలక్ట్రిషియన్కి మమ్మల్ని హోల్ పెట్టిన తర్వాత మనం రాయల్ ప్లేట్స్ ఎక్కిస్తాం కదా, రాయల్ ప్లేట్స్ ప్లాస్టిక్కి. అవి ఎక్కించినప్పుడు మనకి ఒక్కోసారి చుట్టూ ఉండదు. చుట్టూ లేకున్నప్పుడు మనం ఏంటి చేతితో నొక్కుతాం కదా, అలా నొక్కే అవసరం కూడా ఉండదు. దీనికి ఏంటంటే మెటల్ది ప్లేట్ ఒకటి ఇస్తాడు. దీంతో మనం ఏంటంటే కొట్టచ్చు. కొట్టినా సరే ఏమవుతుంది. మేకైతే కొట్టేయకూడదు. మామూలు రాయల్ ప్లేట్స్ సింపుల్గా చిన్నగా ఏమంటే దీంతో నొక్కడం గట్రా చేయొచ్చు. ఇప్పుడైతే మనం మామూలుగా అయితే బాగుంటుంది. ఆర్పిఎం కూడా చాలా కాస్ట్ ఉంది. దాంతో పోల్చుకుంటే చాలా బ్యాటరీ బ్యాకప్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఇలా బ్యాటరీ బ్యాకప్ ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది. ఇందులో ఏంటంటే బ్యాటరీ అయిపోయిందా లేదా ఏమి చూపించింది అసలు. ఇందులో అయితే బాగుంది. జస్ట్ ఒక 200 ఎక్స్ట్రాతో ఇవన్నీ వస్తాయి. చూడండి, బ్యాకప్ అయితే మామూలు ఉండదు. 21 volts 3 amp 3H బ్యాటరీ. ఓకేనా, ఇదే బెస్ట్. ఓకే, 1 సెకండ్లో అయిపోయింది హోల్. ఇప్పుడు చెక్ చేస్తున్నాం. ఇదైతే మనకి 1 సెకండ్ పడింది కదా, 1 సెకండ్ పడింది హోల్ అవడానికి. ఇది చూద్దాం. రెడీగా 1 సెకండ్ కూడా పట్టలేదు. ఫైవ్ సెకండ్స్లోనే హోల్ అయింది. చూసారా స్పీడ్. మళ్ళీ చూడండి, చేస్తాను. ఓకేనా, 0.5 అన్నాను. దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇది 3 మోడ్స్ వచ్చింది. స్క్రూ టైపు, హ్యామరింగ్ మోడ్, మామూలుగా ఐరన్ హోల్ పెట్టడానికి. ఇప్పుడైతే మనం కాంక్రీట్ చెక్ చేద్దాం. ఇటుకలు అయితే అతి వేగంగా చేసింది అయితే మాత్రం మాస్టర్ ప్రో అయితే విన్ అయ్యింది. నెక్స్ట్ అయితే మనం కాంక్రీట్ తీసుకున్నాం.
క్యాంక్రీట్లో మళ్ళీ ఐజీమే వాడుతున్నాను. టైము 8 సెకండ్స్ 10 సెకండ్స్ అలా పడిందండి. ఇదైతే మనకి 8 సెకండ్ 92 సెకండ్ పడింది కదా. ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే. 4 సెకండ్స్లో హోల్డ్ అవుతుందండి. 4 సెకండ్స్ 4 సెకండ్స్ చెక్కినట్టయితే పాజిటివ్ అయిపోయింది. చాలా పాజిటివ్ మనం చెక్ చేద్దాం. అయితే ఐరన్ నకిలీ ఇచ్చాడు. గ్రిప్ కూడా చాలా 4 సెకండ్లు 4 సెకండ్లో హోల్ అయితే చాలా హెవీగా ఉంది మిషన్ అయితే. ఇట్లయితే 3 ఈ టైం కల్లా రకాల స్టేజెస్ అయితే ఉన్నాయి. కూడా హోల్ హ్యాండ్లింగ్ మోడ్, మూట్ మోడ్. ఇది మాత్రం నాకు ఈ మిషన్లో అయితే మాత్రం మనం మాస్టర్ ప్రో అయితే సూపర్ అని అనుకోవచ్చు. మ్యాచ్ కూడా చెక్ చేద్దాం. ఈ ఐజూమ్ అయితే వేస్ట్. ఇప్పుడైతే కాంగ్రెస్ స్టోన్ వాడదాం. ఐజూమ్ చెక్ చేద్దాం ఎలా ఉందా ఏంటి అనేది. మళ్ళీ టైం స్టార్ట్ చేద్దాం. ఇండియా పెడదాం. సరే ఏం పట్టలే. ఇండియాలో అయితే 35 వచ్చింది. 7 సెకండ్ ఇది కూడా హోల్ 11 సెకండ్లు పడింది. ఈ 11 సెకండ్ ఐజూమ్ అయితే ఎంతవరకు ఎంత హోల్ పడింది ఇదైతే అది కూడా చూడండి. చూపిస్తాం. మనకి ఇప్పుడు ఇది మన చేతిలో ఉన్నది 2 ఇంచెస్ అనుకోండి. అది కూడా టైం చూసారా. ప్లాస్టిక్ చెక్ అదైతే 13 సెకండ్స్ పట్టింది. ప్లాస్టిక్లో 13 సెకండ్స్లో మనకి మ్యాక్సిమం 2 ఇంచెస్ హోల్ పడింది. 2 ఇంచెస్ హోల్ 13 సెకండ్స్. సరే ఇప్పుడు మాస్టర్ కొత్త మనం చెక్ చేద్దాం. మెటాల్ చెప్పిన మనకి ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా. ఈ స్టోన్ గారు మార్చకపోతే ఎక్కడో పొద్దుకున్నట్టున్నాను హోల్తో. ఓకే రెడీ. ఇప్పుడైతే మనం టైం స్టార్ట్ చేసి పెడదాం. రెడీ. 3 సెకండ్స్ 4 సెకండ్స్ 5 సెకండ్స్ 6 సెకండ్స్ 7 సెకండ్స్ 8 సెకండ్స్ అనుకుంటా. చూద్దాం. దగ్గర మనకి 2.5 ఇంచ్ అయితే లాంగ్ వెళ్ళిందండి. 2.5 ఇంచ్ అయితే లాంగ్ వెళ్ళింది. అది కూడా మనకి 7 సెకండ్స్లో. దాంతో కంటిన్యూషన్ చేసుకుంటే ఇది పర్వాలేదు. మొత్తం మీద నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మాస్టర్ ప్రో అనేది సూపర్ తక్కువలో. ఇప్పుడు మనకి ఏమవుతుందండి, మామూలు బోస్ కంపెనీలో కొనాలంటే 10,000 అలా ఉంటుంది. ఇది మాస్టర్ ప్రో అంటే పర్వాలేదు. వుడ్కి కూడా బాగా పడుతుంది. వుడ్కి అయితే 1 సెకండ్లో వితిన్ 1 సెకండ్లో హోల్ అయిపోతుంది. టాప్ మనకి కార్పెంటర్కి ఎంత బాగా పని చేస్తుంది అంటే మామూలుగా ఉంది. కొనుక్కున్న వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అసలు వాటి చూడండి మీకే తెలుస్తుంది ఎంత వేస్ట్. నేను చెప్పడం వేస్ట్. చూడండి చాలా బాగుంది నా పనితో. నేనేం పని చేస్తానో తెలుసు. 10 mm ఇచ్చాడు చెప్పినట్టు. ఇదేమో 13 mm ఇచ్చాడు. 13 mm ఇదో చూడండి. పక్కన ఉన్నది అయితే 13 mm కొన్నాను అప్పుడు. ఓకేనా. ఇదైతే మనకి 10 mm ఇచ్చాడు అన్నమాట. ఉన్నది చాలా బాగుంది. చూసారా నాకు చెప్పినట్టు ఇదైతే 10 mm చెప్పినట్టు 10 mm వరకే ఉంది. ఇందులో చూసినా సరే దీంట్లో చేయలేదు. ఇంట్లో నాకు ఏం నచ్చిందంటే అందులో ఎక్స్ట్రా వస్తుంది. ఎక్కడ తీసుకున్నా సరే ఈ జూమ్ అయితే వేస్ట్. మాస్టర్ ప్రో మీరు కూడా వాడుతుంటే ఇలాంటిది కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఎప్పుడు వీడియో పెట్టినా ఎప్పుడైనా కాదు ఒక వీడియో పెట్టాను లైక్ రావడం కొత్త వీడియో అనేది నేను చేస్తాను కదండి. కొంచెం లైక్ సపోర్ట్ చేయండి. ఓకే నా వీడియో నచ్చినట్టయితే
కూడా 10 mm. లైక్ చేయండి.